నిజం చెప్పాలంటే ఇంట్లో పూజ చేయకపోతే ఏదోలా ఉంటుంది గదా! నాకైతే చాలా ఇదిగా అనిపించిందనమాట. ఆల్మోస్ట్ 15-20 డేస్ అయిపోతుంది ఇంట్లో పూజ చేయక ప్రాపర్‌గా అనమాట. ఇంకా చాలా అంటే చాలా ఇదైపోయాము. ఇంట్లో ఇద్దరికీ హెల్త్ బాలేక, అలాగే ఇంటికి కూడా వెళ్ళి ఫంక్షన్స్ ఒకటి ఉంటే అటెండ్ అయ్యి రావాల్సిందొచ్చింది. వచ్చాక కూడా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హెల్త్ కండిషన్ నాకైతే అసలు బాలేదనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా బాలేదు. కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పి పూజలైతే చేసుకోవాలి కదా! అమ్మవారికి పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతే వేరుగా అనిపిస్తుందనమాట. అసలు ఇదంతా కాదు. ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. మీ అందరూ ఎప్పటినుంచో వెయిట్ చేసిన వీడియో ఈరోజైతే లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాననమాట. అందులోనే ఒక సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్ కూడా చేసేసాను. ఇంతకీ వీడియోని కింద ట్యాగ్ చేశాను. ఒకసారి వెళ్లి మీరు కూడా చెక్ చేసేయండి. ఆ సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఏంటో కూడా ఇక్కడే చెప్పేస్తాను చూడండి. ఏం లేదండి, మీకు ఆల్రెడీ గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా! సో, ఆ వీడియోలో గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పార్టిసిపేషన్‌కి ఎలా పార్టిసిపేట్ చేయాలో అన్నీ కూడా ఆ వీడియోలో చెప్పాననమాట. కింద ఫుల్ వీడియో ట్యాగ్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేసేస్తే మీకన్నీ కూడా డీటెయిల్డ్‌గా అర్థమవుతాయి. నిజంగా ఇప్పుడు కూడా నాకు మీకు నుంచి వచ్చే కమెంట్స్ చూసినప్పుడు నిజంగా నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్ నాలాగా చాలా మంది ఉన్నారని చెప్పి ఈరోజు అర్థమవుతుందనమాట. సో, అందరికి కూడా ఈ శ్రావణ మాసం అమ్మవారు అందరికి కూడా ఆ తల్లి అన్నీ మంచి చేయాలని చెప్పి అందరం మంచిగా ఆ తల్లిని వేడుకుందాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.